హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతాని. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లతా పాట్ రుచులు. టుడే రెసిపీ చికెన్ సమోసా. సమోసా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే చికెన్ సమోసా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి లైట్గా హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ కైమాని యాడ్ చేయాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా ఒక లైక్ అయితే కొట్టండి. అందులోనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం పెప్పర్ పౌడర్ ఎక్స్ట్రా తీసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేయండి. చికెన్కి బాగా మసాలా పట్టే వరకు కలపండి. అందులోనే 2 స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యాక సపరేట్ బౌల్లో తీసుకోవాలి. చపాతీని 2 ముక్కలుగా కట్ చేయండి. సమోసా షేప్లో హోల్ చేసుకొని నేను చూపించిన విధంగా అందులో చికెన్ ఫ్రై వేసి చుట్టూ క్లోజ్ చేయాలి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూపించిన విధంగా సమోసాలు రెడీ చేసుకోండి. వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సమోసాలని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై అయ్యాక సపరేట్ బౌల్లో తీసుకోవాలి. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ సింపుల్గా రెసిపీని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చికెన్ సమోసా రెడీ. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.